హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల నేను ఇంట్లో నాటుకోడి కొబ్బరి అన్నము వండాను. సో అది ఎలా వండాను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నేను ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టేసి సో కొబ్బరి పాలనేవి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి నాకు కావాల్సిన దాల్చిన చెక్క, లవంగ, లాలిక్కాయ కూడా కావాలి, తీసి పక్కన పెట్టుకున్నానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఈ స్పైసెస్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నంగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయలు అనేవి దీంట్లో వేసుకోవాలి. సో నేనైతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యూజ్ చేస్తాను కాబట్టి నేను పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఎక్కువ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన గ్లాస్తో నేను 2 గ్లాసులు రైస్ అనేది తీసుకున్నానండి. కాబట్టి నేను 4 గ్లాసులు కొబ్బరి పాలు అనేవి తీసుకుని వేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ వేసుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. తర్వాత దీంట్లో అందరూ వేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం కంపల్సరీ దీంట్లో పసుపు అనేది కంపల్సరీ యూజ్ చేస్తాను. వేసేసుకున్న తర్వాత నేను నానబెట్టుకున్నటువంటి రైస్ వేసేసుకుని ఒక్క 15 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేస్తే కనుక చక్కగా కుక్ అయిపోతుందండి. కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నాటుకోడి కర్రీ అనమాట. సో నేను కడిగేసి పెట్టుకున్నాను నాటుకోడి అన్నీ కూడా. నేను దీన్ని వండడానికి కుక్కర్ తీసుకున్నాను అనమాట. కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకుని కొంచెం దాంట్లో సాల్ట్ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గాలి అంటే నేను సాల్ట్ వేసుకున్నాను. సో సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు అనేవి. సో సాల్ట్ వేసేసి బాగా తిప్పేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేస్తే కనుక ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి. తర్వాత దీంట్లో నేను మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెను, నాటుకోడి కూడా వేసేసి కొంచెం సేపు బాగా తిప్పాను అనమాట. గరిటతో తిప్పేసుకుని తర్వాత నేను ఏం చేశానంటే దీంట్లోకి నేను ఈ కర్రీ కోసం అనేది నేను ఏం చేశానంటే కొన్ని మసాలా అనేది ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ మసాలా కూడా ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత చూడండి వాటర్ ఎలాగైతే వచ్చేస్తుందో చికెన్లో నుంచి. సో అది మగ్గడానికి ఆ వాటర్ సరిపోతాయి. సో మగ్గిన తర్వాత దాంట్లో నేను ఏం చేశానంటే నేను ఇంట్లో ఆడించినటువంటి పసుపు మాత్రం వేసాను నేను. సో నాకు మళ్ళీ పసుపు సరిపోలేదు అనిపించింది. నాకు కలర్గా కావాలి, పసుపు అనేది ఎల్లో కలర్లో కనిపించాలి నాకు. సో అలా కనిపించకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి పసుపు ఎక్కువ వేసుకున్నాను నేను. సో తర్వాత పసుపు వేసిన తర్వాత కారం, మా ఇంట్లో అయితే ఆల్రెడీ చెప్పాను కదా ముందే, మేము ఎక్కువ అయితే కారం తింటాము. సో నేను కారంకి నా కారానికి తగ్గట్టు నేను 4-5 స్పూన్స్ అయితే నేను వేసాను. నేను ఇప్పుడు వేసింది సరిపోలేదని చెప్పేసి మళ్ళీ కూడా నేను వేసుకున్నానండి. సో అలా వేసుకుని దీన్ని కొంచెం సేపు హై ఫ్లేమ్లో మనం ఏం చేయాలంటే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలంటే నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా అనేది దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని ఫ్రై చేసేసుకుని హైలో పెట్టుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో నేనైతే 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. నాటుకోడి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది. అండ్ ఏంటంటే నాటుకోడి కాబట్టి నేను కుక్కర్ యూజ్ చేశానండి దీంట్లోని. ఎందుకంటే నార్మల్గా అయితే ఎక్కువ ఉడకదు, ఇది కుక్కర్లో అయితే ఈజీగా ఉడికిపోతుంది కాబట్టి. సో మూత పెట్టేసుకుని ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇది మేము ఈరోజు ప్రిపేర్ చేసుకున్నటువంటి నాటుకోడి కొబ్బరి అన్నము. నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. Thank you for watching. Thank you. Bye bye.